బేసికలీ విలేజ్ సబ్జెక్ట్స్కి స్పెరికల్లో వెళ్తాము. సో దానికి కూడా ఎనామార్ఫిక్ కాదు సార్, స్పెరికల్ సార్, స్పెరికల్. ఇది అనమాఫిక్ వెళ్ళాము. సో ముని ఎప్పుడు నాకు చెప్పిన కథ చెప్పినప్పుడు నాకు నాకు ల్యాండ్స్కేప్గానే ఉండాలి, నాకు నా విలేజ్ ల్యాండ్స్కేపే ఉండాలి. సో వై కాంట్ వి ట్రై ద అనమాఫిక్? నో వైడ్ లెన్స్ కాకుండా అనమాఫిక్లోనే మనకి వైడ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. స్పెరికల్ ఏంటంటే కంప్రెస్డ్గా ఉంటుంది. సో మీకు రేపు థియేటర్లో చూసినప్పుడు మీకు ఆ వైడియర్ అంటే మీకు చూసినప్పుడు అరే ప్రతి ఫ్రేమ్లో ఒక డైలాగ్ కూడా ల్యాండ్స్కేప్ లాగా అనిపిస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్, అంటే ఫోర్గ్రౌండ్ మిడ్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లాగా. సో మనకి అన్ని లేయర్స్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. సో ఒక విజువల్గా ఒక విలేజ్లో కంటికి నీట్గా అనిపిస్తుంది. అంటే ఒక ఫ్రేమ్లో ఇటు ఎంటీ ఉంది రాబాయ్, ఇటు ఎంటీ ఉంది, ఎందుకు అంత లూజ్ ఫ్రేమ్? ఇది లూజ్ ఫ్రేమ్ కాకుండా ఈ విలేజ్ కనిపించాలి మనకి ప్రాపర్. ఒక హౌస్ అయినా వెనక ఆర్టిస్ట్ అయినా ప్రతి డీటెయిలింగ్ ఉండాలని. సో అనమాఫిక్లో వైడ్ స్క్రీన్లో మీకు నెక్స్ట్ మూవీలో అర్థమైపోద్ది సార్.